హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్‌లో పోని బియ్యం. ఈ పోని బియ్యంని సింపుల్‌గా వెజిటబుల్స్‌తో చేసుకుంటారు. కొందరు పప్పుతో కూడా చేసుకుంటారు. ఇలా వెజిటబుల్స్‌తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఇలా ఈజీ రెసిపీస్‌ని టైం లేదు అనుకున్నప్పుడు ట్రై చేస్తే త్వరగా వంటను ఫినిష్ చేసేసుకుంటాము. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ రైస్‌ని వేసుకోవాలి. ఈ 1 గ్లాస్ రైస్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఓ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోపు మనం మిగతా ప్రాసెస్‌ని చూసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఈ గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత 3-4 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓ 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అలాగే 2-3 వరకి లవంగాలు, 2 ఇలాచీలు, 3 బిర్యానీ ఆకులు. ఇక్కడ బిర్యానీ ఆకులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఫ్లేవర్ అనేది తెలియాలి. అలాగే ఓ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకి ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత 4-5 వరకు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఓ మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా నిలువుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఎస్పెషల్లీ ఆలు, క్యారెట్ ఈ 2 వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చిన వెజిటబుల్స్ మిగతా ఏవి యాడ్ చేసుకోవాలనిపించినా కూడా వేసుకోండి. పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఓ 2-5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1½ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కాస్త మాయిశ్చర్ వస్తుంది. వెజిటబుల్స్ అనేవి సెమీగా కుక్ అయిపోతాయి. ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్ ఉంటుంది కదా! ఈలోపు రైస్ అనేది పర్ఫెక్ట్‌గా నానిపోతాయి. ఇప్పుడు రైస్‌ని ఏ మాత్రం కూడా వాటర్ లేకుండా మొత్తం వాటర్‌లో నుంచి తీసేసి రైస్‌ని మాత్రమే వేసుకోవాలి. రైస్ అనేది ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే పొడి పొడిగా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా 5-10 నిమిషాల పాటు రైస్‌ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మెయిన్ స్టెప్. ఇది కరెక్ట్‌గా చేసుకుంటేనే మనకి పోని బియ్యం అనేది పర్ఫెక్ట్ టేస్ట్‌తో వస్తుంది. ఇలా రైస్‌లో ఉండే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలాలి. అలా తేలిన తర్వాత మాత్రమే మళ్ళీ మనం వాటర్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. 1½ మాత్రమే వేసుకుంటేనే పొడి పొడిగా చాలా టేస్టీగా టెక్స్చర్ కూడా చాలా వస్తుంది. మీరిక్కడ వాటర్‌ని వేసుకునేది రైస్‌ని క్వాలిటీని బట్టి వాటర్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల రైస్ త్వరగా మెత్తబడతాయి. కొన్నైతే 2½ పోసినా కూడా ఉడకదు సరిగ్గా. సో, అలాంటి వాటికి రైస్‌ని మీరు రోజు ఇంట్లో వండుకునే మామూలు రైసే కదా! మీకు క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్యాప్ క్లోజ్ చేసి పెట్టిన తర్వాత ఓ 5-10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇది ఇలా సెమీగా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకోండి. అడుగంటుతుంది కదా! అలా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ వెంటనే క్యాప్ క్లోజ్ చేసి పెట్టండి. అలా క్యాప్ క్లోజ్ చేసి పెడితేనే త్వరగా ఉడుకుతుంది. అలాగే పొడి పొడిగా కూడా అవుతుంది. చివరిగా రైస్‌ని లాస్ట్ టైం ఇప్పుడు మాత్రమే కలుపుకోవాలి. ఓ 2 స్పూన్ల ధనియాల పొడి వేసి రైస్‌ని పూర్తిగా కలుపుకున్న తర్వాత మరోసారి అస్సలు కలపకూడదు. ఇదే మనం చివరిసారిగా రైస్‌ని కలుపుకోవడం. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10-15 మినిట్స్ పాటు దమ్ అవ్వనివ్వాలి. రైస్‌లో ఉండే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా! అప్పుడు మాత్రమే ధనియాల పొడిని వేయాలి. ఇందులో కొత్తిమీరని అస్సలు వాడము. కొత్తిమీర వాడితే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. కానీ ధనియాల పొడి వేస్తేనే యాక్చువల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్‌గా దమ్ అవుతుంది. చూసారు కదా! రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పెట్టి మరో 5 మినిట్స్ పాటు దమ్ అవ్వనివ్వండి. ఇలా 5 మినిట్స్ దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రైస్‌ని అస్సలుగా కదిలించకూడదు. కింద కొంచెం అంటుకుంటుంది కదా! అలాగే విడిపోతుంది కూడా. ఇలా పైనుండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఓ 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెయ్యిని వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. అలా 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రైస్ తీస్తే అడుగంటదు, అలాగే విరిగిపోకుండా కూడా వస్తుంది. ఇంతే, సింపుల్‌గా పోనీ బియ్యంని ఎలా తయారు చేయాలో చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే త్వరగా కూడా అయిపోతుంది. టైం లేదు అనుకునేప్పుడు ఇలాంటి రెసిపీస్‌ని ట్రై చేస్తే త్వరగా పూర్తయిపోతుంది వంట. ఈ రైస్‌కి బెస్ట్ కాంబినేషన్ టమాటా చారు, పచ్చి పులుసు,
పప్పుచారు ఏ దాంతో తీసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారుగా సింపుల్గా త్వరగా అయిపోయే రైస్ ఐటెంని, ఈ పొని బియ్యం రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.